శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ సరస్వతి నమః ముక్లరా వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 12 స్కందాలు కలిగి భాగవతంలో 5 స్కందాలు పూర్తి చేసి 6వ స్కందాన్ని 61 భాగాలుగా చెప్పుకున్నాం. 62వ భాగాన్ని ఈరోజు చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవానుని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ की जय. ఓ జగదీశ్వర, ఆ రాక్షసరాజు ఎవరు? వృత్రాసురుడు మా తేజస్సుల్ని, ఆయుష్యుల్ని, మా దివ్య ఆయుధ సమూహాల్ని బలవంతంగా మా నుండి కబళించి వేశాడయ్యా. ఇక మాకు జయం ఎక్కడ అని ప్రకారంగా భక్తి పరస్సులైన త్రిదశులు అంటే ఎవరు? దేవతలు పరమ రమణీయములైన వచనాలతో నేర్పుగా నిన్న మొన్న చదువుకున్నాం మనం. ఎంత గొప్ప స్తుతి, దేవతలు చేసిన స్తుతి. నారాయణుని ప్రార్థించగా ఆ దేవతలను తిలకించి శ్రీమన్నారాయణుడు అమృతం చిరికే పలుకులతో ఇలా అన్నాడు: నా సాన్నిధ్యం సంపాదించుకున్న స్వచ్ఛమైన మీ జ్ఞానానికి నా అంతరంగం ఎంతో సంతోషించింది. నాకు మీ మీద చాలా ప్రీతి కలిగింది. నా యందు ఎవరికైనా సరే ఎడతెగని భక్తి కనుక ఉంటే అది ఎప్పుడు కూడా వ్యర్థం కాదు సుమా. నేను అధికంగా కనుక తృప్తి పొందితే నా భక్తులకు దుర్లభమైనది ఏదీ ఉండదు. అదీగాక నా యందు అనన్యమైన భక్తి శ్రద్ధలు కలవాడు నన్ను తప్ప మరి దేన్ని కూడా వాంఛించడు. తత్వాన్ని దర్శించి తెలుసుకున్నవాడు విషయ సుఖాల నుండి విరక్తుడవుతాడు, సంసార బంధాలని తృణీకరిస్తాడు. అందువల్ల మీకు శుభం కలుగుతుంది. ఓ దేవతలారా, దధీచి అనే పేరు గల ఒక మహర్షి ఉన్నాడయ్యా. ఆ ఋషి పుంగవుడి యొక్క దేహం ఉన్నదే నా మహత్యం చేత, నారాయణ కవచ ప్రభావం చేత మహాతేజోవంతమై సారవంతమై ఉన్నది. అది మీరందరూ ఆయన దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి ఆయన దేహాన్ని మీరు పుచ్చుకోండి. దేహం అంటే దేహం కాదు, ఆయన ఎముకలు ఇస్తాడు, మీరు పుచ్చుకోండి. ఆయన ఎముకలు ఇస్తాడు అంటే ఆయన్నే అర్పణ చేసుకుంటాడు మీకు. అవి పుచ్చుకోండి. ఆ మహర్షి ఇంకా మీకు అశ్వశిరం అనే విద్యను కూడా బోధిస్తాడు, అది నేర్చుకోండి. త్వస్త అనే ప్రజాపతికి అభేద్యము నామాంకితమైన నారాయణ కవచాన్ని ఆయనే అనుగ్రహించింది. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా నారాయణ కవచం. అది ఇచ్చింది ఎవరయ్యా అంటే సాక్షాత్తు ఈయనే. ఎవరు? దధీచియే త్వస్తకిచ్చింది. త్వస్త దాన్ని తన కుమారుడైన విశ్వరూప ప్రజాపతికి ఉపదేశించాడు. అది చాలా అభేద్యమైనది. ఆ మహర్షి గొప్ప వదాన్యుడు. ఎవరు? దధీచి మహర్షి. దాతల్లో మేలుబంతే ఆయన. మీరు మీ వైద్యులు అశ్విని దేవతలు ఉన్నారే, వాళ్ళని ముందు ఉంచుకొని ఆ మహర్షిని ప్రార్థించండి. ఆయన మీకు తన దేహాన్ని తప్పనిసరిగా ఇస్తాడు. విశ్వకర్మ ఉన్నాడే దేవతా శిల్పి, ఆయన యొక్క ఎముకలతోటి, దధీచి మహర్షి యొక్క ఎముకలతోటి వజ్రాయుధాన్ని సిద్ధం చేస్తాడు. నా తేజో విశేషంతో నిండిన ఆ వజ్రాయుధం వృత్రాసురుడి యొక్క శిరస్సును ఖండిస్తుంది. అప్పుడు మీ తేజస్సులు, మీ శస్త్రాస్త్రాలు మీకు సంప్రాప్తిస్తాయి. మీరు మునపటిలాగానే ప్రకాశిస్తారు. ముఖ్యంగా నా భక్తవరైన్యులు ఏ లోకంలో ఉన్నా వారిని ఎవ్వరూ కూడా జయించలేరు. మీకు మేలు కలుగ్గాక అని ఇలా ఆజ్ఞాపించిన వాడై శ్రీమన్నారాయణుడు అంతర్ధానమైనాడు. చివరికి చూసారా, ఒక చక్రంలాగా మళ్ళీ అక్కడికే వచ్చింది. త్వష్ట కొడుకు విశ్వరూపుడు. ఆ విశ్వరూపుడు బృహస్పతిని అవమానించినందుకు బ్రహ్మ ఆ విశ్వరూపుణ్ణి గురువుగా చేసుకోమంటాడు ఇంద్రుణ్ణి. ఇంద్రుడు గురువుగా చేసుకుంటాడు. ఈ విశ్వరూపుడు యొక్క తల్లి రాక్షసులు దేవతలు. వాళ్ళు ఏమంటారు మీ భాషలో? పాలుళ్ళు. వీళ్ళు కశ్యప ప్రజాపతికి పుట్టిన వాళ్లే ఇద్దరు దేవతలు, రాక్షసులు. సరే, అయితే ఆ అమ్మగారి తరఫు రాక్షసులకు కూడా ఈయన యజ్ఞాలు చేసి భాగం ఇస్తూ ఉంటాడు. అది చూచి ఓర్వలేని ఇంద్రుడు ఆయన 3 తలను ఖండిస్తాడు. అప్పుడు బ్రహ్మహత్యా పాతకం వస్తుంది. దాన్ని
దానికోసం ఈయన తిరుగుతూ ఉంటాడు. అక్కడేం చేస్తాడు ఆయన, విశ్వరూపుడు తండ్రి ఫస్ట్ హోమం చేసి అందులో నుంచి వృత్రాసురుడిని పుట్టిస్తాడు. ఆ వృత్రాసురుడు వీళ్ళని తరిమి తరిమి కొడుతూ ఉంటాడు. మొత్తం దేవతలందరూ కూడాను పరుగు పెడుతూ నారాయణుడి దగ్గరికి వచ్చాడు. నారాయణుడి దగ్గరికి వస్తే ఈయనేమంటున్నాడు, ఆ నారాయణ కవచం ఫస్ట్కు ఉపదేశించిన దదీచి ఉన్నాడే ఆయన దగ్గరకు పోయి ఆయన ఎముకలను అడగండి, ఆ ఎముకలతో తయారు చేసిన వజ్రాయుధం ఏదైతే ఉందో అది ఉత్తరాసురుణ్ణి చంపగలుగుతుంది అని. ఇట్లా కథ ఎట్లా ఉంది, ఎక్కడ తిరిగిందో అక్కడికే వచ్చిందనమాట. రేపు మనం ఇంత భాగాన్ని కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా सुखिनो भवन्तु। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। चेकोरा हारती गो सद्गुरुनाथ देव साईनाथ पांचभौतिक तत्वंगाने हारतलितुम्रा निर्गुणम्मगु स्थिति వీడి ఎట్టి ఆకారం పొందిదివో సాయిరాం. సర్వం నుండి నీవే ఇంకర ఉంటివి తల్లివలే రజోతమో సత్వం నుండి మాయడి నుంచే బాబా మాయడి నుంచే ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరు